అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, జీవో 133 ఏముంది? జీవోలో చాలా క్లియర్గా, ఇన్ వ్యూ ఆఫ్ ద ప్రొవిజన్ envisaged under section 12(1) of APMERC Act, ఇందాక నేను చదివి వినిపించా కదండి, APMERC Act section 12(1) ప్రకారం to strengthen the existing government hospitals, medical and nursing colleges, construction of new government hospitals, medical and nursing colleges, and for raising of funds, the government hereby issue orders to reclassify the competent authority seats of undergraduate course MBBS in government medical colleges. ఇంట్రడక్షన్ ఆఫ్ కేటగిరీ బి సెల్ఫ్ ఫైనాన్స్డ్ సీట్స్, అంటే కన్వీనర్ కోటా సీట్స్ని రీక్లాసిఫై చేస్తూ సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ పేరుతో కేటగిరీ బి మేనేజ్మెంట్ కోటా సీట్స్కి నాంది పలికారు ఈ జీవో నెంబర్ 133 ద్వారా. జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, మీరు ఈ జీవోకి సమాధానం చెప్పండి. ఈ జీవో కాగితం చేతిలో పట్టుకొని మీరు రేపు మీడియా ముందుకు రండి. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటాని ప్రవేశపెట్టింది నేనే అని మీరు రండి, మీడియా ముందుకు రండి. దీన్ని ఎవరు కాదు, ఇటువంటి జీవోలన్నీ కనపడకూడదనే కదా దాచిపెట్టారు. ఇవాళ జీవోలు మాయం చేసింది ఆనాడు ఇటువంటి జీవోల కోసమే కదా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి, మెడికల్ కళాశాలలను ఇంకా బలోపేతం చేయడం కోసం, ఇంకా మెరుగ్గా వాళ్ళ కార్యక్రమాలని నిర్వహించుకోవడం కోసం నేను సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ తీసుకొచ్చాను చెప్పండి. అదేవిధంగా జీవో నంబర్ 107 డేటెడ్ 19/7/2023, జూలై 19, 2023 జీవో నంబర్ 107. దీనిలో చాలా స్పష్టంగా the government after careful examination of the matter have accepted the resolution passed by the APMERC board to categorize the seats in government medical colleges from the academic year 23-24 as follows. 15% of total seats in every government medical college shall be allocated to All India quota. Out of the remaining 85% of the seats, 50% of the seats are categorized as general category, competent authority ante convener quota. 35% of seats as self-financing seats. 15% of seats as NRI quota seats. మరి ఈ రకంగా పర్సంటేజ్లు పెట్టి మరి జీవోలు ఇచ్చారు కదా సార్. జీవో నెంబర్ 107 19/7/2023. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఏం జవాబు చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు? అదేవిధంగా జీవో నెంబర్ 108 డేటెడ్ మళ్ళీ 19/7/2023. దీనిలో క్లియర్గా ఏదైతే మరి పర్సంటేజ్లు ఫిక్స్ చేశారో వాటికి సంబంధించి ఫీజులు కన్వీనర్ కోటా ఇందాక నేను చెప్పినట్టు 50% సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి సంవత్సరానికి 15,000 రూపాయల ఫీజు. అదే సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ అని తీసుకొచ్చారు చూసారండి, కాంపిటెంట్ అథారిటీ అంటే మేనేజ్మెంట్ కోటా, దానికి సంవత్సరానికి 12 లక్షలండి. అదేవిధంగా ఎన్ఆర్ఐ కేటగిరీ సంవత్సరానికి 20 లక్షలు. ఈ ఫీజులు ఎవరు నిర్ధారించారు సార్? అసలు వాళ్ళు ఏమీ ఎరగనట్టు చాలా అమాయకంగా మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ జీవోలు ఎవరు ఇచ్చారు? ఈ ఫీజులు ఎవరు పెట్టారు? ఇవాళ అసలు మీకు మీరు ఏ రకంగా మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు? ఏ రకంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారండి మీరు? ఇవాళ జీవోలన్నీ మీరే కదా ఇచ్చింది, పర్సంటేజ్లు మీరే ఫిక్స్ చేశారు కదా, సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ మీరే తీసుకొచ్చారు కదా, ఫీజులు కూడా మీరే పెట్టారు కదా. మరి వాళ్ళు మళ్ళీ మీరు అసలు ఏం ఎరగనట్టు మళ్ళీ వాళ్ళ ప్రభుత్వాన్ని ఏ రకంగా మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు సార్? జీవో నెంబర్ 133, జీవో నెంబర్ 107, జీవో నెంబర్ 108 ఎట్ ద సేమ్ టైం మీరు తీసుకొచ్చినటువంటి యాక్ట్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కార్పొరేషన్ APMERC యాక్ట్ 2021. దీనికి సమాధానం చెప్పండి, మీరు జవాబు చెప్పండి మీడియా ముందుకు వచ్చి. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ దయచేసి అర్థం చేసుకోండి, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటా తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, ఫీజులు నిర్ధారించింది జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఆయన నేనేదో 17 మెడికల్ కాలేజీలు పెట్టేస్తా ఉన్నా అని చెప్పి రకరకాలుగా ఓదరగొట్టి ఆయన చేసింది ఏంటండి? 5 కాలేజీలు హడావుడిగా తెరిచారు సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, మిగతా 12 కాలేజీలు అటకెక్కిపోయాయి. ఇవాళ మేము దానిలో 10 కాలేజీలు 2 ఫేజెస్లో phase 1 and phase 2 తీసుకుని మేము ఇవాళ PPP మోడల్లో మేము కాలేజీలు ఎస్టాబ్లిష్ చేయడానికి ఇవాళ మేము పూనుకున్నాం. అది కూడా ఎట్లా? ఎవరైతే ముందుకు వస్తారో ఈ కాలేజీలు ఏర్పాటు చేయడానికి వాళ్ళు చారిటబుల్ ట్రస్ట్ పెట్టాలి.
సెక్షన్ 8 కంపెనీ మాత్రమే పెట్టాలి, సేవాభావంతో మాత్రమే ఈ కాలేజీలు రన్ చేయాలి, ఒక్క పైసా కూడా దీనిలో నుంచి లాభం ఆర్జించడానికి వీలు లేదు అని కండిషన్ పెట్టి మరీ మేము పీపీపీ మోడల్కి వెళ్తే దీనిలో ఎవరికి ఏం దోచిపెడతా ఉన్నాం? నేషనల్ మెడికల్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక, గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాకాలు, దాదాపుగా 8,480 కోట్ల రూపాయల అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఉంటే ఖర్చు చేసింది కేవలం 1,450 కోట్లు. కాలేజీల ఏర్పాటు పేరుతో రకరకాలుగా నిధుల్ని దారి మళ్లించారు, కాంట్రాక్టర్లకు బిల్లులు పే చేయకుండా డబ్బులు ఎగ్గొట్టారు. ఇవాళ ఇన్ని పాపాలు చేసి పూర్తిగా వైద్య వ్యవస్థను భ్రష్టు పట్టించి ఇవాళ గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ఏర్పాటు పేరుతో మీరు అనేక అవినీతి కార్యక్రమాలకు పూనుకొని ఇవాళ మీరు మాట్లాడతారండి? మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారా? ఇవాళ వాటన్నిటిని మేము సరిచేస్తూ ఉన్నాం. ఇవాళ మీరు ఒక్కసారి చూసినట్లయితే ఏదైతే మేము ఫస్ట్ ఫేజ్లో హాస్పిటల్స్ ఏర్పాటు ఏదైతే మేము పూనుకున్నామో దానికి సంబంధించే ఎన్ని కోట్ల రూపాయల వర్క్స్ ఇవాళ పెండింగ్లో ఉన్నాయండి? దాదాపుగా 1,464 కోట్ల రూపాయలు మార్కాపూర్, మదనపల్లి, పులివెందుల, ఆదోని ఫస్ట్ ఫేజ్లో మేము తీసుకున్నటువంటి కాలేజెస్. దానికే ఇవాళ 1,464 crores ఇవాళ వర్క్స్ పెండింగ్లో ఉన్నాయి. మరి దానికే సమాధానం చెప్తారు? అసంపూర్తిగా అన్నీ వదిలేసి ఇవాళ అంటే మన బిడ్డలో ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి కాలేజెస్లో చదువుకోవటం మీకు ఇష్టం లేదా? అది వద్దంటారా? ఆ కార్యక్రమం చేపట్టొద్దంటారా? ఇవాళ గతంలో 22 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినటువంటి చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిదండి. మీరు చేసిందేంటి? అసంపూర్తిగా ఒక 5 కాలేజీలు. అంతేకాకుండా తిరుపతిలో బర్డ్ ఆసుపత్రి కానీ, టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కానీ ఎవరు తీసుకొచ్చారు? చంద్రబాబు నాయుడు గారు కాదా? ఆ రోజున అన్న నందమూరి తారక రామారావు ఫస్ట్ హెల్త్ యూనివర్సిటీ 1986లో వాళ్ళ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని స్థాపించింది తెలుగుదేశం పార్టీ, స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు. మీరు కానీ మీరు తండ్రి గారు కానీ ఏమైనా ఒరగబెట్టారా ఈ రాష్ట్రానికి? ఏ స్కీమ్ తీసుకున్నా దాని వెనక స్కామే కదా సార్ ఉండేది. ఇవాళ 2015లో మంగళగిరిలో అత్యద్భుతంగా నడుస్తోంది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఎవరు తీసుకొచ్చారు? నారా చంద్రబాబు నాయుడు గారు కదా? మీరేం తెచ్చారు 1924 మధ్య? ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్ని రకాల కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఎన్ని కార్యక్రమాలు చేసాం, ఎన్ని ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలను తీసుకొచ్చాం, ఎన్ని మెడికల్ కాలేజీలను ఏర్పరిచాం, హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేయటం కానీ ఇవన్నీ కూడా చేసుకుంటూ మళ్ళీ తిరిగి ఇంకొక 10 కాలేజీల ఏర్పాటుకి ఇవాళ రంగం సిద్ధం చేసి అన్ని రకాలుగా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ముందుకు వెళతా ఉంటే బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి దయచేసి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి ఏదైతే ఒక దుష్ప్రచారం జరుగుతోందో దాన్ని దయచేసి అర్థం చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఉన్నటువంటి నిజాయితీ నిబద్ధతను అర్థం చేసుకోండి. ఎంత ట్రాన్స్పరెంట్గా ఓన్లీ ఆబ్జెక్టివ్ ఈజ్ టు ఎస్టాబ్లిష్ మెడికల్ కాలేజెస్ విత్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్. ప్రతి మెడికల్ కాలేజీలకి అనుబంధంగా ఒక అద్భుతమైన హాస్పిటల్ ఏర్పడుతుంది. ఆ హాస్పిటల్ ద్వారా అనేక మంది పేదవారికి మనం సేవ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఒక మెడికల్ హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ దానిలో ఏర్పాటు అవడానికి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఇది ఎవరికి ఒక్క పైసా దోచిపెట్టడానికి కాదు. అందుకనే చారిటబుల్ ట్రస్ట్ కండిషన్ పెట్టాం, సెక్షన్ 8 కంపెనీ కండిషన్ పెట్టాం. ఆ రకంగా ఇది ఎవరికి కూడా లాభాలు ఆర్జించి పెట్టడానికి కాదు, దీనిలోంచి ఎవరు లాభాలు పొందడానికి కూడా వీలు లేకుండా పూర్తిగా కాలేజ్ అభివృద్ధి కోసమే ఈ కార్యక్రమాన్ని పీపీపీ మోడల్లో తీసుకున్నాం అనడానికి ప్రత్యక్ష తార్కాణాలు కూడా ఇవాళ అవన్నీ కూడా మీకు చదివి వినిపించడం జరిగింది. అంతేకాకుండా మరి ఇవాళ ప్రైవేట్ వైద్య కళాశాలల గురించి మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, వారు తీసుకొచ్చినటువంటి జీవోలు, వారు తీసుకొచ్చినటువంటి చట్టాలు, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కూడా మరి సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ తీసుకొచ్చి మరి మేనేజ్మెంట్ కోటా సీట్లు ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నారు? పర్సంటేజీలు ఫిక్స్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఫీ స్ట్రక్చర్స్ ఫిక్స్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నారో మరి ఆ జీవోలన్నీ కూడా నేను చదివి వినిపించడం జరిగింది. కాబట్టి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు,
మీరు ఊరుకునే అమాయకంగా ఇవాళ మీడియా ముందుకు వచ్చి నటించి చేతిలో ఏదో ఒక తప్పుడు రోత పత్రిక ఉంది కాబట్టి ఏది పడితే అది రాసేస్తే ప్రజలు నమ్మేస్తారు, మనం ప్రజలను మభ్యపెట్టేయచ్చు, ఈ ప్రభుత్వం పైన రాళ్ళు వేయచ్చు అనుకుంటే అది పూర్తిగా మీ యొక్క అమాయకత్వం, మీ 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 యొక్క మీ అవివేకం అనుకోవాలి. ఇవాళ ఈ రకంగానే వాస్తవాలతో ప్రజల ముందుకు వస్తాం. మా ప్రభుత్వంకు ఉన్నటువంటి నిజాయితీ ఇవాళ గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారు సత్యకుమార్ యాదవ్ గారు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, వీరిద్దరూ కూడా ఎంతో నిజాయితీగా ఇవాళ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేస్తూ ఉన్నారు, కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మద్దతుతో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో సత్యకుమార్ యాదవ్ గారు ఆరోగ్య శాఖ మంత్రిగా అద్భుతంగా ఈ కాలేజీలన్నీ కూడా ఏర్పాటు అవుతాయి. మన బిడ్డలు మరి వైద్య విద్యా రంగంలో కూడా అత్యున్నత ప్రమాణాలతో కూడినటువంటి కాలేజీల్లో చదువుకుని రేపటి రోజున వారు మరి రీసెర్చ్ ఓరియంటెడ్గా ఎంతో మంచి పేరు తెచ్చుకుని వైద్య రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులకి శ్రీకారం చుట్టే విధంగా అటువంటి మన యూత్కి కూడా అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి వారందరినీ కూడా ఆ విధంగా రూపుదిద్దే విధంగా కూడా ఈ ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తుందని చెప్పి తెలియజేస్తూ